హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. జీడి మామిడి పళ్ళు. మామూలుగా మనకి జీడిపప్పు తెలిసిందే కదండీ! రకరకాలుగా వంటల్లో అది వాడుకుంటూ ఉంటాము. చాలా టేస్ట్‌గాను ఉంటది. ఆరోగ్యానికి మంచిది. అలాగా ఈ జీడి మామిడి పళ్ళండి. అంటే ఈ పైన ఈ భాగం పండు కింద మారిపోతుంది కదా! అంటే అన్ని కాయలకి పళ్ళు కింద మారవు గానీ కొన్ని కొన్ని కాయలకు మారుతూ ఉంటుంది కదా! ఈ పండు చాలా ఉపయోగమటండి. అంటే మాకు అక్కడ ఎర్ర గార్డెన్స్ ఏరియాలో చాలా ఎక్కువుంటాయండి చెట్లు. ఆ పళ్ళు కూడా ఉంటాయి. మాకు మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. పెద్దగా ఇష్టపడం గానీ, అసలు ఈ పండు గురించి ఇప్పుడు గూగుల్‌లో చూస్తేనండి, అబ్బో! చాలా విషయాలున్నాయి. అవన్నీ మీకు చెప్దామని ఈ వీడియో ఇలా షూట్ చేస్తున్నాననమాట. అసలు ఈ పండు మనం మామూలుగా అయితే మేము ఇలా ముక్కల కింద కోసేసుకొనండి ఉప్పు, కారం వేసుకొని తింటాం. దీనితోటి చట్నీలు చేసుకోవచ్చట, ఊరగాయలు పెట్టుకోవచ్చట, జామ్సు, జెల్లీసు ఇవన్నీ చేసుకోవచ్చటండి. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి నిమ్మపళ్ళు వీటిల కంటే కూడా 5 రెట్లు ఎక్కువుంటదట. ఆ రకంగా విటమిన్ సి ఈజీగా మన బాడీకి వస్తదనమాట. అంటే ఎక్కువ విటమిన్ సి ఉన్నప్పుడే కదండీ ఐరన్ మనకి బాడీకి అందుతుంది. కాబట్టి మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ తగ్గడం కోసం మనం ఈ పండు తీసుకుంటే అండి విటమిన్ సి చక్కగా అందుతుందనమాట. ఇక జీడిపప్పు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదులెండి. అంటే జీడి మామిడి పండు గురించే నేను ఇప్పుడు మీతో చెప్తున్నాననమాట. ఇక ఇది ఈ పలుపు ఉంది కదండీ! ఈ పలుపు ఈ గుజ్జు రసం తీసేస్తే ఏటండి ఆ రసాన్ని జ్యూసుల కింద, జామ్స్ కింద, జెల్లీస్ కింద ఉపయోగిస్తారట. ఈ జ్యూస్ చూసారా ఎంతలా ఉందో? జస్ట్ ఇలా నొక్కితే చాలండి ఇలా వచ్చేస్తుంది. అంటే ఆ! చాలా ఎక్కువండి. వాటర్ కంటెంట్ ఎక్కువనమాట. జ్యూస్ ఈజీగా తీసేయొచ్చు మనం. జ్యూస్ తోటి మనం జామ్స్, జెల్లీస్ చేసుకోవచ్చట. అలాగే ఈ పండుతో కూడానండి ఇలాగ మనం ఉప్పు, కారం వేసుకొని తినడంతో పాటు ఊరగాయలు చేసుకోవచ్చట, చట్నీలు చేసుకోవచ్చట. హ్మ్. ఇక దీని నుంచినైతే ఈ తొక్క ఉంది కదండీ! ఈ రసం అంతా తీసేసాక ఈ తొక్క నుంచి కూడా మనకి జామ్స్, జెల్లీస్, కెచప్స్ చిక్కదనం కోసం ఆ తొక్క వాడతారటండి. నెక్స్టు ఈ జ్యూస్ ఉంది కదండీ! ఈ జ్యూస్ నుంచి గోవాలో ఫెన్ని అని లిక్కర్ తయారు చేస్తారట. ఆ లిక్కరు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నదటండి. అంటే అప్పుడు మామూలుగా ఆ లిక్కర్ కిందే కాకుండా దాన్ని మెడిసిన్ కింద కూడా యూజ్ చేస్తారట. అలాగా ఈ జీడి మామిడి పండుని మెడిసిన్ కింద గోవాలో బాగా ఉపయోగిస్తారటండి. ఇక కేరళ అంటేనే మనకి ఔషధాలకి ఫేమస్ కదండీ! కేరళ వాళ్ళైతే ఈ జ్యూస్ నుంచి సాఫ్ట్ డ్రింక్ తయారు చేస్తారట. అంటే మనం ఇప్పుడు మాజా ఏవేవో రకరకాలు వాడుతూ ఉంటాం గదండీ! కూల్ డ్రింక్స్. అలాగా కూల్ డ్రింక్ కింద కేరళలో ఉపయోగిస్తారటండి. ఈ పిక్కలు కాల్చిన పొడి పాము కాటుకు ఉపయోగిస్తదట. అంటే జీడిపప్పు మనం తినడమే కాదండి. ఆ జీడిపప్పు పైన పండు ఇది మామూలుగా మనకి మార్కెట్‌లో వేసవి కాలంలోనే దొరుకుతుంది. ఇవి యెల్లో కలరు, గులాబీ కలరు, రెడ్ కలరు ఇలా అంటే పండు తీరుని బట్టి మా ఉంటుంది కలరు. ఏదైనా సరే మనకి టేస్ట్ మాత్రం సూపరండి. ఆ! కొంచెం గొంతులో జీర కింద వచ్చినట్టుంటది. ఆ జీర అనేదే మనకిబ్బంది. ఉప్పు, కారం వేసుకొని తింటే అండి ఆ జీర కూడా అనిపించదు. డైరెక్ట్‌గా పచ్చి పండు తినేసామనుకోండి అంటే డైరెక్ట్ ఈ పండు తినేసామనుకోండి గొంతులో జీర కింద వస్తది. మనం ఉప్పు, కారం వేసుకొని తింటే ఆ జీర ఇబ్బంది కూడా ఉండదు. ముఖ్యంగా ఈ పండు విరేచనాలకి చాలా పనిచేస్తదటండి. అంటే ఈ కలరా, డయేరియా ఆ సమస్యలకి పనిచేస్తదట. నీళ్ళ విరేచనాలు ఇటువంటివన్నీ తగ్గిస్తదటండి. అరికాలి మంటలు కూడా తగ్గిస్తదట. ఈ జీడి మామిడి పండుని మందుల కంపెనీలు వాళ్ళు కూడా వాడతారటండి. పౌడర్సు, పేస్టుల రూపంలోను, టాబ్లెట్స్ తయారీకి వాటిలన్నిట్లికి కూడా యూజ్ చేస్తారట. ఇది జీడి మామిడి పండని చాలా తేలిగ్గా తీసేస్తామండి. ఆ తిన దగ్గర నుంచి గొంతులో నుస కింద వస్తది. అంటే నుస అంటే అదొక రకమైన ఇబ్బంది కింద అనిపిస్తదండి. అందుకని చెప్పేసి చాలామంది ఇష్టపడరు. కొంతమంది ప్రత్యేకంగా ఈ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చక్కగా ఎప్పుడు దొరుకుతుందా ఈ పండు అన్నట్టుగా చూస్తారు. ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న పండుని చక్కగా మనం కూడా ఈ సీజన్‌లో తీసుకున్నాం అనుకోండి, మన హెల్త్‌కి కూడా మంచిదే కదండీ! ఈ పండు మాత్రం ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మనం తెచ్చుకున్నామంటే 1, 2 రోజుల్లోనే ఉపయోగించేసుకోవాలండి. లేదంటే చూసారా ఇలాగ పైన మచ్చలు మచ్చల కింద వచ్చేస్తాయి. త్వరగా కుళ్ళిపోతుందనమాట. కాబట్టి ఇటువంటి పండ్లేమైనా తెచ్చుకున్నారనుకోండి, చక్కగా మనం ఉప్పు, కారం వేసేసుకొని తిన్నామనుకోండి, అటు హెల్త్‌కి చాలా మంచిది.
సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. ఈ వేసవకాలంలో మనకి గమ్మున మోషన్స్ ఇబ్బంది అంటే నీళ్ళ విరేచనాలు అవడాలు అటువంటివన్నీ ఉంటాయి కదా, అటువంటివన్నీ చక్కగా అరికడుతుందట జీడి మామిడి పండు. తప్పకుండా తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.